హాయ్, వెల్కమ్ టు ఈటీ. సూపర్ స్టార్ మహేష్ కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అసాధారణ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. అతడికి ఇరు తెలుగు రాష్ట్రాలలో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీంతో పాటు ఉత్తరాది బెల్ట్లో అత్యధికంగా ఆరాధించే టాలీవుడ్ హీరోగా మహేష్ బాబు పేరు మారుమ్రోగుతోంది. చాలాసార్లు బాలీవుడ్ అవకాశాలు వరించాయి. కానీ ఏనాడు మహేష్ తెలుగు పరిశ్రమను వదిలి వెళ్లలేదు. అతడు పూర్తిగా తన తెలుగు అభిమానుల ఆకాంక్షలకు కట్టుబడి పనిచేశాడు. అయితే చాలా కాలానికి ఎస్ఎస్ రాజమౌళి కారణంగా అతడు పాన్ ఇండియా వైపు ఆలోచించాడు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న గ్లోబల్ టోబటర్ SSMB29 సినిమా అతడి స్టార్డమ్ను పీక్స్కి చేర్చనుంది. మహేష్ను తదుపరి 1000 కోట్ల క్లబ్ హీరోగా చూడగలము అని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో మహేష్ ఇటీవలే మరో సంవత్సరం పెద్దవాడయ్యాడు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్కి బర్త్డే విషెస్ అన్ని మూలల నుండి వెల్లువెత్తాయి. అయితే ఇందులో ఓ ఇద్దరు ప్రత్యేకమైన వ్యక్తులు చాలా స్పెషల్గా శుభాకాంక్షలు చెప్పారు. ఆ ఇద్దరిలో ఒకరు సందీప్ రెడ్డి వంగా కాగా మరొకరు SS కార్తికేయ. సందీప్ వంగా ఇంతకు ముందు మహేష్తో సినిమా చేయాలి అనుకున్నారు. అతడు రణబీర్ కపూర్కు యానిమల్ కథ వినిపించక ముందు మహేష్కి తన స్టోరీ వినిపించాడు. కానీ వంగా వినిపించిన స్టోరీ తనకు అస్సలు సూట్ కాదు అని మహేష్ భావించడంతో ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదు. ఆ తర్వాత ఆ ఇద్దరు వేర్వేరు దారుల్లో వెళ్లారు. అటుపై వచ్చిన యానిమల్ పాన్ ఇండియాలో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సందీప్ వంగా రేంజ్ ను ఇంటర్నేషనల్ కు తీసుకువెళ్లింది. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ తర్వాత యానిమల్ అతడి స్టార్డమ్ ను మరో లెవెల్ కు చేర్చింది. నేడు దేశంలో రాజమౌళి అట్లీ తరహాలో ఎదురేలేని దర్శకులలో ఒకరిగా మారాడు సందీప్ రెడ్డి వంగా. అందుకే సందీప్ వంగా స్పెషల్ విషెస్ మహేష్ హృదయాన్ని టచ్ చేశాయి అని చెప్పాలి. పుట్టినరోజు శుభాకాంక్షలు మహేష్ సార్ అంటూ సందీప్ వంగా తన వినమ్రతను చాటుకోవడమే కాక, మీరు నిజంగా ప్రతి సంవత్సరం అత్యంత ప్రకాశవంతంగా వికసించే సూపర్ స్టార్. మీరు వెండి తెరపై ఆవిష్కరించే అదే మాయాజాలంతో మీ స్పెషల్ డే మెరిసిపోవాలి. సరిహద్దులను దాటి ప్రేక్షకులను ఆకర్షించే, రికార్డులను బద్దలు కొట్టే మరో సంవత్సరం ఇదిగో అని మహేష్ కు విషెస్ తెలిపారు సందీప్ వంగా. ప్రస్తుతం మహేష్ నటిస్తున్న గ్లోబల్ ట్రోటర్ సరిహద్దులు దాటి రికార్డులు కొడుతుంది అనే నమ్మకాన్ని సందీప్ వంగా వ్యక్తం చేశారు. SSMB.com ఐడియాను మెచ్చుకోవడం చర్చగా మారింది. #గ్లోబల్ ట్రోటర్ కి ప్రపంచం నలుమూలల నుండి ప్రేమ కురిసింది అనడానికి ఇది ఉదాహరణ అంటూ ఒక అభిమాని షేర్ చేసిన ఆన్లైన్ లింక్ SSMB.com ను కార్తికేయ తిరిగి రీపోస్ట్ చేశారు. ఇలాంటి అద్భుతమైన ఆలోచనతో వచ్చిన వారికి శుభాకాంక్షలు అంటూ ఆ అభిమానిని ప్రోత్సహించారు. దీన్ని మీ అందరితో పంచుకోవాలి అని అనిపించింది అంటూ సోషల్ మీడియాలో మహేష్ అభిమాని షేర్ చేసిన బర్త్డే విషెస్ లింక్ను కార్తికేయ షేర్ చేశారు. మహేష్ పుట్టినరోజుకు ఈసారి ఆ ఇద్దరు నుండి వచ్చిన విషెస్ చాలా ప్రత్యేకమైనవి అనడంలో ఎలాంటి సందేహం లేదు. కార్తికేయ ప్రస్తుతం మహేష్ రాజమౌళి సినిమాకు ప్రమోషన్స్ సహా ఇతర కీలక విభాగాలలో సహకారం అందిస్తున్నారు. మహేష్తో తదుపరి సినిమా చేసేందుకు సందీప్ వంగా చాలా ఆసక్తిగా ఉన్నారు అని కూడా అతడి స్పెషల్ విష్ తెలియచేస్తోంది. ప్రభాస్తో స్పిరిట్ సినిమా పూర్తయిన తర్వాత అతడు రణబీర్తో యానిమల్ సీక్వెల్ చేస్తాడా, లేక మహేష్ కోసం ఒక కొత్త కథతో సీన్లోకి దూసుకొస్తాడా అన్నదైతే వేచి చూడాలి.